ఈ అధిక భారం వల్ల కేవలం ఇంటికే పరిమితం కాకుండా కమర్షియల్ సిలిండర్ల మీద కూడా 115 రూపాయలు పెంచడం, తద్వారా ఏమైందంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగి ధరలకి పెరిగి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికి కారణం అసమర్థ నాయకత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడ్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు నోటు రద్దు చేసి ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టినారు. ఈరోజు గ్యాస్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈరోజు గ్యాస్ తీసుకుంటే మళ్ళీ 25 రోజుల వరకు గ్యాస్ తీసుకోకూడదంట, ఇవ్వరంట. అసలు రేట్లు పెంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వరంట. ఇప్పుడు రంజాన్ నెల నడుస్తూ ఉంది, ఉగాది పండుగ వస్తుంది, శ్రీరామనవమి ఉంది, అలాగే గుడ్ ఫ్రైడేస్ ఉన్నాయి. ఇలాగా అనేక పండుగలు ఉన్నా కూడా వీళ్ళు గ్యాస్ ఇవ్వని పరిస్థితుల్లో మనం ఎంత గ్యాస్ వాడాలో కూడా కూటమి ప్రభుత్వమే చెప్తారంట. మన ఎప్పుడు గ్యాస్ తీసుకోవాలి, ఎంత గ్యాస్ వాడాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మనకు చెప్తారంట. మనం వాళ్ళని పాటించాలంట. ఇది ఎంతవరకు సబబని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము.